వెస్ట్ బెంగాల్లోని 15 పోలింగ్ బూత్లలో రీపోలింగ్ ముగిసింది. మగ్రహాత్ పశ్చిమలో 11, డైమండ్ హార్బర్లోని 4 బూతుల్లో రీపోలింగ్ జరిగింది. 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటల వరకు 72.43% ఓటింగ్ నమోదైంది. రీపోలింగ్ జరిగిన ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. బెంగాల్ సౌత్ 24 పరగణ రీపోలింగ్ లో హైటెన్షన్ కొనసాగింది. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ చోటు చేసుకుంది. మొత్తంగా కేంద్ర బలగాల భారీ బందోబస్తు మధ్య రీపోలింగ్ జరిగింది. వెస్ట్ బెంగాల్లోని 15 పోలింగ్ బూత్లలో రీపోలింగ్ ముగిసింది. మగ్రహాత్ పశ్చిమలో 11, డైమండ్ హార్బర్లోని 4 బూతుల్లో రీపోలింగ్ జరిగింది. ఈ రీపోలింగ్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నళిని, ఈ రోజు బెంగాల్లో మొత్తం 15 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ జరిగింది. అయితే రీపోలింగ్ సంబంధించి అంటే ఎప్పుడైతే మొన్న జరిగినటువంటి పోలింగ్ సందర్భంగా అటు ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని చెప్పి ఫిర్యాదులు కావచ్చు, ఆ తర్వాత మరికొన్ని చోట్ల జరిగినటువంటి ఘర్షణల నేపథ్యంలో ఈ రోజు ఎన్నికల సంఘం రీపోలింగ్ నిర్వహించింది. అయితే ఈ రీపోలింగ్ కి సంబంధించినటువంటి అంశంలో కూడా కొంత ఈ రోజు మళ్ళీ గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఏ విధంగానైతే టీఎంసీ కార్యకర్తలకు అటు ఒకవైపు ఎవరైతే ఇటు బీజేపీ కార్యకర్తలకు మధ్య పెద్ద ఎత్తున అటు తోపులాటలు, దాంతో పాటు ఒకరికొకరు పై ఆరోపణలు చేసుకోవడం కూడా జరిగింది. దాంతో పెద్ద ఎత్తున సిఆర్పిఎఫ్ కు సంబంధించినటువంటి దళాలు మోహరించాయి. నిజం చెప్పాలంటే ఈ రోజు ఓటర్ల కంటే ఎక్కువగా కేంద్ర బలగాలే పోలింగ్ బూత్ల వద్ద కనిపించాయి. అటు 24 పరిగణాస్ కావచ్చు, మరోవైపు మరో నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మొత్తానికి 15 పోలింగ్ బూత్లలో కూడా పోలింగ్ ముగిసిందని చెప్పారు. మరికొద్ది సేపట్లో వాటికి సంబంధించినటువంటి పోలింగ్ శాతం పైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. ఇక మొత్తానికి బెంగాల్ సంబంధించినటువంటి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిందనుకోవచ్చు. మరోవైపు తమిళనాడు, అటు పుదుచ్చేరి, కేరళ, అస్సాం వీటన్నిటికి సంబంధించినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మే 5న 4న లెక్కించబడతాయి. దానికి సంబంధించినటువంటి ప్రక్రియను కూడా ఇప్పటికే ప్రారంభించారు. దానికి అనుగుణంగానే ఇప్పటికే పూర్తి స్థాయి కసరత్తు కూడా కొనసాగుతుంది. అయితే రాజు, రీపోలింగ్ జరిగినటువంటి 15 బూత్లకు సంబంధించి ఓటింగ్ శాతం ఎంత నమోదైంది? గత అంటే ఏ విధంగానైతే 4 గంటల వరకు నమోదైనటువంటి పోలింగ్ ను కనుక పరిశీలిస్తే దాదాపు 58% పోలింగ్ నమోదైనట్టుగా అప్పటి వరకు అంచనాలున్నాయి. మరి ఇప్పుడు ముగిసిన తర్వాత కొంతమంది ఇంకా కూడా క్యూ లైన్లలో ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళందరిది కంప్లీట్ అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అనౌన్స్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి గతంతో పోలిస్తే అంటే ఏ విధంగానైతే గతంతో పోలిస్తే ఓవరాల్ గా కూడా పోలింగ్ శాతం పెద్ద ఎత్తున పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని అన్నిటికీ ఒకవైపు జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ కావచ్చు, మరోవైపు ఎవరైతే ఓటు వేయలేనటువంటి వాళ్ళను ఇప్పటికే తీసేశారు కాబట్టి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఓటర్లందరూ పాల్గొనడం వల్లనే, ఓటింగ్ వేయడం వల్లనే 90% పైగా ఓటింగ్ శాతం నమోదవుతుందని చెప్తున్నారు. ఈ రోజు కూడా దాదాపు 70 నుంచి 75 వరకు ఈ ఓవరాల్ 15 బూతుల్లో పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. నళిని. ఎస్ రాజు, థ్యాంక్ యూ.